బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం దిగిపోయి లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ ప్రభుత్వం రావాలి. ఇది ఒక కోరిక. సార్, మన దేశంలో ఉన్నటువంటి యాంటీ మోడీ శక్తులు, యాంటీ హిందుత్వ శక్తులు, యాంటీ ఇండియా శక్తులు, ఐఎన్డిఏ ప్రేమికులు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. గుడ్. కాకపోతే ఇట్లాంటి దరిద్రుడి కొడుకైనా చూడండి ఒకసారి, లాలూ ప్రసాద్ యాదవ్ అహంకారం. వీడు జైలు శిక్షలు 3 జైలు శిక్షలు పడ్డాడు. యావజ్జీవ కారాగార శిక్షలు పడితే చివరికి నార్మల్గా కథలు నడుపుకునేది, ఒంట్లో బాగాలేదని చెప్పి డ్రామాలు ఆడినటువంటి వాడు. నితీష్ కుమార్ అప్పట్లో వీళ్ళతో ఉండేటప్పటికి బెయిల్ తీపించుకుని వచ్చినటువంటి వాడు, అనారోగ్య కారణాలు పెట్టి. చివరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు వస్తే కనీసం బొకే తీసుకోవడానికి కూడా ఒళ్ళు బలుపు. ఇట్లాంటి క్యారెక్టరు ఇప్పుడు ఈయన గారు, ఈయన కొడుకు ఇప్పుడు పరిపాలించాలి మళ్ళీ.